99 అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి అలిపిరి వద్ద ప్రమాదం, కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వరుస దాడులు, వైసీపీ నాయకుల ఇళ్లపైన టీడీపీ మూకలు దాడి. గంగమ్మ పోలేరమ్మ తల్లి ఆలయాల్లో చోరీ యత్నం, ఆలయం ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాను ధ్వంసం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచెర్ల పంచాయతీ పరిధిలోని కుర్మలతోగు గిరిజన గ్రామంలోని చలమలో కలుషిత నీరు తాగి ఒకరు చనిపోయారు. మరికొంతమంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కలుషిత నీరు తాగడంతోనే అస్వస్థతకు గురైనట్లు డాక్టర్ చెప్పారని స్థానికులు చెబుతున్నారు. 2 రోజుల క్రితం వచ్చిన వర్షాలకు వాగులోకి వరద నీరు చేరటంతో చెలమ నీరు కలుషితమైంది. ఆ కలుషితమైన నీటిని తాగడంతో కొందరు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. వారిలో కారం బొజ్జమ్మ వృద్ధురాలు మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన మడకం దేవయ్య, కల్లూరి శాంతి, మడెం సంజన, నెలల పసిపిల్లలు, పూణెం మంగయ్య, వెట్టి లక్ష్మి, పోడియం ఎర్రమ్మలు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలియడంతో వైద్య అధికారులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి బాధితులకు వైద్యం అందిస్తున్నారు. వల్ల ఇలా రోగం వాసం ఉంది. ఊటంజు ఇలా రోగం వాసం రొలి ಆಗ್ತದೆ. ಮಮ್ಮಿಗೆ ಮಗನ ಅಮ್ಮಕ್ಕೂ ರೋಗ ಬರ್ತಿ ಅದು ಟ್ಯಾಬ್ಲೆಟ್ ఇచ్చి సాయాత వేల ఆటగిని అది తెలియదు. మాకు వేల ఊరిన కావాలి, మోటార్ కావాలి. ఇదే ఊటిని ఏ రుట్టాను మాకు ఇలా ఇబ్బంది లేదు. వాసం ఉంది. అదాల వాది కూడా సాయం వాళ్ళు మించేరుంది. మళ్ళీ ఇది ಬೋರಿಂಗ್ ರುಕ್ಕು ಅದಕ್ಕಲಾಗ ಮಂತೆ ಇದು ಏರು ಅದು వేరు నుయ్యే రుక్కు రోగం వాసం ఉంది. ఇది ఏ రుక్కు అని లాసం ఉంది. మాకు ఏ రొద్దు, మాకు బోరింగ్ కావాలి. మాకు రోగం వల్ల ఇలా వాసం ఉంది. రమ్మ చనిపోయింది. అక్క మాకు బాగా రోగం వాసి ఇలా కంటి కుద్ది మళ్ళీ వీరోసన మాసు కుద్ది ఉంది. పిల్లకాయ వీరోసన మాసు హాస్పిటల్ తీసేసి వస్తారు. మాకు కూడా కై కాకు నొప్పి వాసం ఉంది. అదే రోజు ఏ రొట్టు కానీ కుదరటానికి వేలకు అలా వస్తుందాము. మాకు కూడా తల నొప్పి వస్తే కాళ్ళు నొప్పి వస్తే వాసం. పంచాయతీలు, గ్రామ పంచాయతీలు కుర్మలతోగు అనే ఒక యాప్లికేషన్ ఉందండి. వాళ్ళు వలస వచ్చి వాళ్ళు జీవనోపాధి కోసం వ్యవసాయ రైతుల దగ్గర కూలి పనికి వెళ్తున్నారు. పాపం వాళ్ళకి ఒక 22 సంవత్సరాల నుంచి గత 22 సంవత్సరాల నుంచి ఇక్కడ నీటి సదుపాయం కానీ ఒక వేరే ఏ సదుపాయం గవర్నమెంట్ నుంచి ప్రతిది కూడా ఈ 2 అందట్లేదు. మిగతాయి మొత్తం జరుగుతున్నాయి. కాబట్టి ఒక నీటి సమస్య బాగా ఇబ్బందిగా ఉందండి. వాళ్ళకి ఏం తెలియని వ్యక్తులు కాబట్టి కలుషిత నీరు తాగటం వల్ల పాపం అనారోగ్యానికి గురవుతున్నారు. ప్లస్ ఈ రోజు ఒక స్త్రీ కూడా మరణించింది. దీని మీద కొద్దిగా చర్యలు తీసుకొని వాళ్ళకి ఉపయోగపడే పనులు ఒక బోరు తక్షణం ఒక బోరు వేపియాలని మా విన్నపం అండి. వాళ్ళకి చాలా గిరిజనులు పేదోళ్ళు అండి. వాళ్ళకి ఇది ఒక్కటి ఇది చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా విన్నపం ఈ బోరు వేసే అంతవరకు ఈ స్థానికంగా ఉన్న సర్పంచ్ వాళ్ళకి నీరు వాటర్ ట్రాక్టర్ల ద్వారా ట్యాంకులు పెట్టి సరఫరా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మడి ప్రవీణ్ అండి. మేము దామరచెర్ల పంచాయతీ కుర్మలతోగు గ్రామంలో నివసిస్తున్నాం. ఇది మేము నివసించేది ఒక 22-23 సంవత్సరాలు అవుతుందండి. మా నీటిలో ఎటువంటి మంచి సౌకర్యాలు లేకుండా కరెంటు కానీ విద్యుత్ కానీ నీటి సదుపాయం కానీ ఏవి లేవండి. మాకంటే మేమే సినిమాలు తీసుకొని ఊట నీళ్ళు తాగి మొన్న వచ్చిన వరదకి కొందరు అనారోగ్యంతో గురయ్యారు. ఒక 9-10 మంది అనారోగ్యంతో గురయ్యి ఒక స్త్రీ కూడా మరణించడం జరిగింది. అప్పటిదాకన్నా మమ్మల్ని ఇప్పుడే బోర్లు ఏమన్నా వేపిస్తారని అనుకోకుండా ఈ ట్యాంకర్ ద్వారా ఇటువంటి నీటి సదుపాయం మాకు కల్పించగలరని ప్రభుత్వాన్ని పదే కోరుతున్నాం. అసలు మా కారణం ఏంటంటే ఒక బోరు కొద్దిగా లేట్ అయినా పర్లేదు, మాకు నీటి సౌకర్యం వెంటనే కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. కుక్కునూరు మండలం దామరచెర్ల పంచాయతీ కుర్మలతోగు గ్రామం. మేము గత 24 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాము. మనకు గవర్నమెంట్ ఎటువంటి కనీస సదుపాయాలు అందజేస్తలేదు. మేము తాగే నీరు ఊట నీళ్ళండి. బాగా సెలవులు తీసుకొని తాగుతున్నాము. మొన్నటి వర్షాల కారణం వలన అంటే వాటర్ కలుషితం అవ్వటం వలన చాలా మంది 9-10 మంది దాకా వామిటింగ్ విరేషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఒక ఆవిడ 60 సంవత్సరాలు చనిపోవడం కూడా జరిగిందండి. ఆమె పేరు కారం బొజ్జమ్మ అండి.
అందువలన మాకు వాటర్ సర్వీసింగ్ ఇంకా కరెంట్ సర్వీసింగ్ సదుపాయాలన్నీ గవర్నమెంట్స్ కావాలని మేము కోరుతున్నామండి. ఎన్నికలు అయిపోతూనే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వరుస దాడులు చోటు చేసుకుంటున్నాయి. అన్నమయ్య జిల్లా వైసీపీ నాయకుల ఇళ్లపైన టీడీపీ మూకలు రాళ్ల దాడి చేశారు. రాయచోటి పట్టణంలోని లక్ష్మీపురంలో ఉన్న రాష్ట్ర బీసీ నాయకుడు నాయి బ్రాహ్మణ సంగమ రాష్ట్ర అధ్యక్షుడు రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వరులు ఇంటిపైన టీడీపీ మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో వెంకటేశ్వరుల నివాసానికి పోలీసుల బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసుల అదుపులో నిందితులు ఉన్నట్లు సమాచారం. వెంకటేశ్వరుల నివాసంలోని సీసీ ఫుటేజ్ కు సంబంధించిన డీవీఆర్ ను స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పంపిస్తారులే పోలీసులు ఇంకోటి మాటలు మాట్లాడాలి. భయం లేదు ఎట్లా ఇప్పుడు అయితే ఇంకా ఏం చేస్తాడు? దాని పేరు ఫోన్ చేసాను వచ్చినా ఆయన ఇంట్లో లేదు. ఫోన్ చేశారు 50 మంది ఎవరు జనాలు అందరికీ అదంతే ఎలక్షన్ ముందు చేసుకుంటే ఓట్లు వేస్తలేదు చూపించినారు జనాలు. ఎలక్షన్ అయిపోయినాక చేసుకున్నారు. వాళ్ళు ఇష్ట ప్రకారం వేసినారు రాళ్ళతో. ఏ తిరుమల తిరుపతి ఆల్పిరి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. తిరుమల నుండి తిరుపతికి తిరుగు ప్రయాణంలో ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కార్ డ్రైవర్ కారులో నుండి దిగి పరుగులు తీసిన భక్తులు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది
మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో సుజనా చౌదరి, కంచర్ల శ్రీకాంత్, ఎంవివి సత్యనారాయణ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. జేఎన్టీయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా నిమిత్తం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా టీవీలను సెక్యూరిటీ సిబ్బంది వ్యవస్థను పరిశీలించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన పనుల నిమిత్తం జేఎన్టీయూ ప్రిన్సిపల్ ఛాంబర్, మీటింగ్ హాలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల వేచి ఉండే గది, ఇతర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జేఎన్టీయూ మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చే వారి వివరాలు, పోలీస్ బందోబస్తు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈవీఎంలకు భద్రత కట్టుదిట్టం చేయడం జరిగిందని కాకినాడ ఆర్ఓ వెంకట్రావు తెలిపారు. కాకినాడ నగరం రూరల్ కు చెందిన ఈవీఎం యంత్రాలను నగరంలోని జేఎన్టీయూ కళాశాలలో బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగిందని కాకినాడ ఆర్ఓ వెంకట్రావు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో పాటు పోలీసులు కూడా 3 అంచెల భద్రతా కాపలా కాయడం జరిగిందన్నారు. 2 గజిటెడ్ అధికారుల పర్యవేక్షణలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. షిఫ్ట్ వారీగా అధికారులు విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈవీఎంల గురించి రాజకీయ నాయకులు ఎలాంటి అపోహలు వద్దని ఆయన సూచించారు. నంబర్ 41 కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించినటువంటి
పోలైనటువంటి ఈవీఎంస్, వీవీప్యాట్స్, అదేవిధంగా ఎలక్షన్ రిలేటెడ్ పేపర్స్ అన్నింటినీ కూడా జేఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో అవన్నీ స్టోర్ చేయటం అనేది, స్టోర్ చేసి వాటిని ఆ తాళాలను కూడా రాజకీయ పార్టీలు, అదేవిధంగా కంటెస్టెంట్ క్యాండిడేట్స్ యొక్క ప్రతినిధుల సమక్షంలో అండర్ కవరేజ్ ఆఫ్ వీడియోగ్రఫీతో అబ్జర్వర్ గారి సమక్షంలో వాటిని సీల్ చేయడం కూడా జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ఆ ఈవీఎంస్ యొక్క సీల్స్ని వెళ్ళి ఒకసారి తనిఖీ చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నందున ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్ళి వాటిని తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటి భద్రతపై మరింత భరోసానిచ్చేందుకు గాను 2 అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద 2 గెస్టెడ్ ఆఫీసర్లు కూడా 24 గంటలు కూడా అక్కడ అవైలబుల్గా ఉండేటట్టు షిఫ్టుల వారీగా పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్యాండిడేట్స్ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ యొక్క ప్రతినిధులను కూడా అక్కడ పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వాటిని తనిఖీ చేయడంతో పాటు గెస్టెడ్ అధికారుల యొక్క పర్యవేక్షణలో కూడా ఆ స్ట్రాంగ్ రూమ్ నిరంతరం పెట్టి ఉంచడం జరిగింది. ఇది కౌంటింగ్ రోజు వరకు కూడా ఈ ఏర్పాటు అనేది చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఈ ఈవీఎంల భద్రతపై ఎటువంటి అనుమానాలు కూడా, ఎటువంటి భయాలు కూడా ఉండాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. సెక్యూరిటీ కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే ఈవీఎంస్ ఉన్నాయో ఆ వాటి వద్ద సటల్ పారామిలిటరీ బలగాలను కూడా తనిఖీకి వాళ్ళు కాపలా కాస్తున్నారు. అదేవిధంగా మిగిలిన 2 సర్కిల్స్లో కూడా పోలీసు, అదే స్టేట్ పోలీస్ వాళ్ళందరూ కూడా అక్కడ కూడా తనిఖీ ఉన్నారు. కాబట్టి అత్యంత పటిష్టమైనటువంటి భద్రతని జేఎన్టీయూలో ఈ పోలైనటువంటి ఈవీఎంస్, బ్యాట్స్ మీద ఏర్పాటు చేయడం జరిగిందని ఇంత విధంగా తెలియజేయడం జరిగింది. జనవరి నుండి మార్చిలో ఎన్నికలు కూడా వచ్చే వరకు బటన్ నొక్కిన పథకాలకు ఎన్నికల ముందు ఖాతాల్లో జమ చేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ గగ్గోలు పెట్టిన జగన్ ప్రభుత్వం ఎన్నికలు కాగానే ఆ డబ్బును తమ కాంట్రాక్టర్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తమ ప్రభుత్వం పేదలకు డబ్బులు వేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారని అసత్య ప్రచారం చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులకు చెల్లించాల్సిన 14.465 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఎలక్షన్ కమిషన్ 13 తర్వాత డబ్బులు జమ చేసుకోవచ్చని చెప్పిన ఎన్నికలైనా డబ్బు జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయని డబ్బు జమ చేసిన రాజకీయంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదని గుర్తించి, పైగా తమ ప్రభుత్వం రావడం లేదని తెలిసిపోయిందని, అందుకే ఆ డబ్బులను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గత జనవరి నుంచి కూడా బటన్ నొక్కే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. మళ్ళీ జనవరి 23/1/24 ఆసరా స్కీమ్ కింద దాదాపుగా 6,394 కోట్ల రూపాయలు బటన్ నొక్కడం జరిగింది. మళ్ళీ 28/2/24 వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 78 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద 1/3/24 708 కోట్లు, ఫార్మర్ ఇన్పుట్ సబ్సిడీ 6/3/2024 1,294 కోట్ల రూపాయలకు బటనొత్తినాడు. వైఎస్ఆర్ చేయూత 7/3/2024 5,060 కోట్లకు బటనొత్తినాడు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 14/3/2024 629 కోట్లు బటనొత్తినాడు. వెరసి 14,165 కోట్ల రూపాయలకు బటనొచ్చే కార్యక్రమం చేపట్టినారు. కానీ ఆయన బనగానపల్లిలో మాట్లాడుతూ, నేను బటనొత్తుతాను కానీ నా దగ్గర నిధులు లేవు, నిధులు వచ్చినప్పుడు మీకు అంచెలంచెలుగా వేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ రోజే. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్స్లో హడావిడి మొదలైంది. నేను ఈ స్కీములకు బటన్ వచ్చినాను, జనవరిలో వద్దుతే ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, నేను వేస్తాను వీళ్ళందరికని. దీని మీద హైకోర్టుకు పోయినాడు, ఈసీ దగ్గరికి పోయినాడు, అధికారుల దగ్గరికి వెళ్ళినాడు. లేదు నేను బటన్ వచ్చినా వీళ్ళందరికీ డబ్బులు వేయాలని. కానీ ఈసీ అబ్జెక్షన్ పెట్టింది. ఎలక్షన్ కోడ్ ఉంది, ఆర్థిక పరమైనటువంటి లాభం
ఏ ఒక్క ఓటర్ కూడా కలగకూడదు. కాబట్టి నువ్వు ఏదైనా సరే వేయాలి తలుచుకున్నప్పుడు 13 సాయంత్రం వేయండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఒక్క రోజులో ఏ కొంప మునిగిపోదని చెప్పేసి ఈసీ చెప్పడం కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. మరి ఎన్నికలు అయిపోయినాయి, 13 సాయంత్రం ఏదైనా బట్టలు వస్తారేమో, డబ్బులు పడతాయి, రైతాంగం కానీ, పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, ఆసరా కింద కానీ, ఈబీసీ నేస్తం కానీ చాలామంది ఎదురు చూసినారు. ₹1 పల్లె అరాకొర నదులతో నిన్న మొన్న ఏదో మేము వేసినామని అనిపించుకునే దానికి అతి కొద్ది మందికి మాత్రమే వేసినాడని చెప్పి అంటారు తప్ప అది నిజంగా పడిందా లేదని కూడా తెలియడంగా. కాబట్టి ఈ విధంగా ప్రజలు మోసం చేస్తాను. ఈయన 5 ఏళ్ల పరిపాలనతో మోసపూరిత పరిపాలన తప్ప ఎక్కడ కూడా నీతి నిజాయితీతో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఎలక్షన్స్ మూమెంట్లో మనం చూశాం, హడావుడి చేశాడు, అవ్వల తాతలకు మోసం చేశాడు. నేరుగా జిల్లా కలెక్టర్లు మేము నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తామంటే కాదు వాళ్ళే వచ్చి తీసుకోవాలా, వీళ్ళే వచ్చి తీసుకోవాలా, సచివాలయాలకు రావాలా, అక్కడికి రావాలి, ఇక్కడ రావాలని సాక్షాత్తు జవహర్ రెడ్డి సిఎస్ గారే ఆయన వంత పాడినాడు. అంటే ఇబ్బందులు పెట్టి ఏదో విధంగా మనం ఓట్లు వేసుకోవాలని చెప్పేసి వైసీపీ పార్టీకి కడువా కప్పుకొని మన సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు రేపు 1వ తేదీ వస్తుంది, అవ్వాతాతలకు నేరుగా ఇస్తారా లేదో చూడాలి, మళ్ళీ అసలు డబ్బులు ఇస్తారా లేదా కూడా చూడాలి మనం 1వ తేదీన. ఎందుకంటే ఈయనకు ఫ్రస్ట్రేషన్లో పోయినాడు, ఈయనకు గవర్నమెంట్ రాదని తెలిసిపోతా ఉంది. యావత్ దేశంలో ఉన్నటువంటి సర్వేలన్నీ కూడా కోడైకి వస్తూ ఉన్నాయి, నువ్వు రావు అని. మీ సొంత ఇంటెలిజెన్సీ, మీ ఐపాక్ నిధులు, మీ ప్రభుత్వంలో నుండి పోలీస్ శాఖ, మీ ప్రభుత్వం నుండి ఉన్నతాధికారులు తేల్చినారు, నువ్వు గవర్నమెంట్కి రాలేవు, నీ పని అయిపోయింది. కాబట్టి నీవు చివరి అంకంలో ఉన్నావని చెప్పేసి కూడా ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాబట్టి ఈ దశలో మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా కళాతీతం కాలేదు. ఏదైతే ఈ 14,000 కోట్ల 600 చిల్లర ఉందో దీని అంతా కూడా ప్రజలకు సక్రమంగా పంపిణీ చేయాలని చెప్పేసి మేము కొంతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కానీ ఈయన అప్పుల మీద అప్పులు తీసుకొస్తాడు, నిన్న మొన్న కూడా అప్పులు తీసుకొచ్చాడు రాష్ట్రానికి. అసలు ఏ విధంగా తెస్తున్నాడు, ఏ విధంగా దీన్ని ఏ విధంగా రిజర్వ్ బ్యాంక్ చెప్తాడు అభివృద్ధి పథంలో అని చెప్పి తీసుకొస్తాడా, లేదు నేను పంచేదానికని తీసుకొస్తాడా అనే విషయాలు ఏవి కూడా తెలియకుండా పోతా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా సరే నీవు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రకటించిన పథకాల శాసన మండలి చైర్మన్ జంగా కృష్ణమూర్తిపై వేసిన అనర్హత వేటుపై జంగా కృష్ణమూర్తి వివరణ ఇచ్చారు. శాసన మండలి చైర్మన్ నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫై ప్రకటించారు అని, ఇది కేవలం కక్ష సాధింపు చర్య అనుకుంటున్నాను అని అన్నారు. గతంలో పార్టీ పెట్టని సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చాను అని గుర్తు చేశారు. బీసీ వర్గాల కోసం నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, డిస్క్వాలిఫై చేయడం అంటే బీసీ వర్గాలను అవమానించేందుకే అని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా బీసీల సీట్లలో మార్పులు చేశారు. న్యాయ సలహాలు తీసుకొని తదుపరి కార్యాచరణ చేపడతాను అని అన్నారు. పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లు దారుణమని అన్నారు. అందరూ సమన్వయం పాటించాలని కోరుతున్నాను. జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు అని అన్నారు. అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈ రోజున శాసనమండలి చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇది నేను కక్షాధిప చర్యగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా. ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడితే టైం కూడా అడగటం జరిగింది. ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయితే వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడడం జరిగినప్పుడు కూడా దాన్ని డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాధిప చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే మీకు తెలియదు కాదు, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు, ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలికా.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ కూడా గాంధీ భవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది. ఆ జరిగిన పరిణామాలు మొత్తం కూడా మీకు తెలుసు. 2014 సంబంధించి కూడా 7,000 ఓట్లతో నేను డిఫీటెడ్ అయితే 4,700 సంబంధించి ఓట్లకు సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయటం ద్వారా నేను ఓడిపోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. నర్సరావుపేట సంబంధించి నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు నన్ను అడిగారు, కాసు మహేష్ రెడ్డి చేర్చుకుందామని. నేను ఏమాత్రం కూడా ఆయనకి సమాధానం చెప్పకుండా నేను ముఖ్యమంత్రి కావాలన్నా నువ్వు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు తప్పనిసరిగా మీ ముఖ్యమంత్రి కావటమే నా అవసరంగా, నా పదవి ముఖ్యం కాదనే ఉద్దేశంతో కూడా కాసు మహేష్ రెడ్డి గారిని ఆ రోజు పార్టీలో తీసుకోవడం జరిగింది. కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో తీసుకున్నప్పుడు నర్సరావుపేటలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రత్యక్షంగా ఏం మాట్లాడాడో మీరు వినండి. ఇది ఆయన మాట్లాడింది. అంటే అప్పుడు 6 నెలలకి, అంటే ఆ రోజున శ్రీనివాసరెడ్డి గారికి నర్సరావుపేట స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే ప్రకటిస్తూ ఆ తర్వాత మహేష్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి గురజాలు పంపిస్తూ ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ తదుపరి 6 నెలలకి తర్వాత నన్ను పక్కన కూర్చోబెట్టి మాట్లాడతామంటే అలా పదవి లేనట్లే కదా, ఎమ్మెల్సీ సంబంధించి ఇవ్వాలంటే ఆలోచన లేనట్లే కదా. ఆ తర్వాత ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాం, బీసీ వర్గాలు ఐక్యతపరిచాం, బీసీ వర్గాలకు సంబంధించి జీవన విధానాలు ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా అధ్యయనం చేసేసి ఏ విధంగా వారి జీవన విధానాల్లో మార్పు రావాలా, వాళ్ళ ప్రామాణిక జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించాలో ఆలోచనతో ఆర్థికంగా అనే విధాలు కూడా అధ్యయనం చేసిన పరిస్థితుల్లో బీసీ గజల్లో ప్రకటించారు. అంటే బీసీ గజలో ప్రకటించే కారణం ఏంటి? బీసీ గజల్లో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని, ఒక భరోసాని కలిగించడం కోసం అనేటువంటి విధంగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత కూడా తప్పనిసరి కూడా ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అందరూ భాగస్వాములయ్యా గెలిపించుకున్నాం. అది వాస్తవం. అయితే నేనేమంటున్నానంటే ఈరోజు ఆ పదవి నేను అనేక పర్యాలు కూడా చెప్పాను. ఎమ్మెల్సీ పదవి అనేది నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, బీసీ వర్గాలు చూసి ఇచ్చినటువంటి పదవి కాబట్టి అది బీసీ వర్గాలకు సంబంధించిన పదవే కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్పాను కూడా ఆలోచన. నేను ఈరోజు మాట్లాడతాను, నా పదవిని ఈరోజు డిస్క్వాలిఫై చేయటం అంటే చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయటం అంటే అది బీసీ వర్గాల చేత కూడా అవమానించే పరిస్థితి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నాను, ఈ రోజున ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంతమంది రాజీనామా చేసి సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు, ఎందుకు పదవి రద్దు చేయలేదు? కేవలం బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కనపడుతున్నారా? ఈరోజు నేను చెప్తున్నాను, 4-3 సంవత్సరాల క్రితం కూడా వంశీకి సంబంధించి కానీ మధ్యాలగిరికి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేర్చుకొని అనేక విధాలు చేర్చుకున్నప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎందుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ చేయలేదు కూడా నేను అడుగుతున్నాను. అంటే కేవలం బీసీ వర్గాల మీద కక్షాధిపత్యంగా భావించాల్సిన అవసరం ఉందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతేకాకుండా ఒక విషయం మనం చేస్తున్నాం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో చూడండి బీసీ వర్గాల నాయకత్వాన్ని ఏమాత్రం కూడా ఎదగలేని పరిస్థితి కనబడుతుంది. దానికి ఉదాహరణ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు షఫ్లింగ్ చేశారు. ఎప్పుడు లేని ఈ దేశంలో లేని ఒక సిస్టమ్. అంటే బీసీ వర్గాలు అట్ని ఎమ్మెల్యేగా మార్చు, ఆ ఎమ్మెల్యేగా ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లేస్ మార్చడం తప్ప మిగతా ఒక సామాజిక వర్గాలను మార్చగలిగారా? సంఘంలోని పెన్నా నది ఒడ్డున ఉన్న గంగమ్మ, పోలేరమ్మ తల్లి ఆలయాల్లో చోరీ యత్నం జరిగింది. దుండగులు ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాను ధ్వంసం చేసి గంగమ్మ తల్లి ఆలయంలో తలుపులు పగలగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం పోలేరమ్మ తల్లి ఆలయంలో తాళాలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి చోరీ యత్నం జరిగిందని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నాగార్జున రెడ్డి ఆలయానికి వచ్చి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి అలిపిరి వద్ద ప్రమాదం, కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వరుస దాడులు. వైసీపీ నాయకుల ఇళ్లపైన టీడీపీ మూకలు దాడి. గంగమ్మ పోలేరమ్మ తల్లి ఆలయాల్లో చోరీ యత్నం. ఆలయం ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాను ధ్వంసం. 99 అప్డేట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.